మంచు కురిసే వేళలో అదేంటి పొద్దు పొద్దుగాలనే పాట పాడుతుంది, గాన గంధర్విని అనుకుంటుందా ఏంటి అని అనుకోవద్దు. అదే ఏం లేదండి, మేము ఇంత పొద్దుగాలనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే బయలుదేరాము. అంటే మేము మార్నింగ్ 2 గంటలకే బయలుదేరాలి అని అనుకున్నాము, కానీ లేసే వరకే 2 అయింది. ఎట్లాగో లేట్ అయింది కదా అని చెప్పేసి ఆ టైంకి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 5 o'clock వరకు బయలుదేరాము. మరి అంత పొద్దుగాల వీడియో ఎందుకు తీయలేదమ్మా అని అనుకోవద్దు, ఎందుకంటే నాకు పెద్దగా ప్రయాణాలు పడవు. ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఇంకా జర్నీ అస్సలు పడదు. ఇంకా విజయవంతంగా మేడారం అయితే చేరుకున్నాము. కానీ ఇక్కడ జనాలు మాత్రం మామూలుగా లేరు, ఫుల్ రష్ ఉంది. మాకైతే ఇంకా ముందుకెళ్ళడానికి బండిని లోపలికి అలో చేయలేదు, అంత జనాలు ఉన్నారు. అందుకని చెప్పేసి 1 కిలోమీటర్ దూరంలో బండి ఆపారు. ఇంకా చేసేది ఏముంది అని చెప్పేసి కాళ్ళకు పని పెట్టాము. జంపన్న వాగు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. కాళ్ళు అయితే బాగా లాగేశాయి. కానీ మా ఆయన చూడండి, నన్ను పట్టించుకోకుండా పిల్లల్ని తీసుకొని ముందు వెళ్తున్నాడు. త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఎందుకు అనంటే జనాలు పెరిగిపోతే దర్శనం అంత సింపుల్ గా కాదు అని చెప్పేసి వెళ్తున్నాడు. మొత్తానికి జంపన్న వాగు దాటేసి రోడ్ అయితే ఎక్కేసాము. కానీ జంపన్న వాగులో చుక్క వాటర్ కూడా లేవు. పక్కనే మంట పెట్టేసి వేడి నీళ్ళు అమ్ముతున్నారు. అమ్మ బకెట్ 50 రూపాయలంట. పక్కనే పరదాలు కట్టేసి వాటిని రూమ్స్ లెక్క చేసేసి రూమ్ కిరాయి ఇవ్వబడును అని బోర్డ్స్ పెట్టారు. అమ్మో, ఈ విధంగా కూడా సంపాదించుకోవచ్చా అనిపించింది నాకు. ఇంతమందిలో గుర్రం స్వారీలు కూడా ఉన్నాయి. ఇక్కడ జాయింట్ వీల్ ఎగ్జిబిషన్స్ అని చాలా చేంజ్ చేశారు. నాకైతే చాలా డెవలప్మెంట్ కనిపించింది. అంతకు ముందు నేను జాతరకు వెళ్ళాను, కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ కనిపించాయి. ఇక్కడ ఎంట్రన్స్ లో మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అడవి ప్రాంతం ఎలా ఉంటుంది, అడవుల్లో జీవించే కోయదొరల జీవన శైలి ఎలా ఉంటుంది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఏనుగులు, పులులు, సింహాలు, జింకలు, నెమళ్ళు అన్నీ కూడా ఇక్కడ బొమ్మలు తీసుకొచ్చి పెట్టారు. కానీ వాటిని చూస్తే రియల్ గా ఉన్నాయేమో అనిపించింది. ఇంకా ఇక్కడ అన్ని చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇక ముందుకు ఒకరి చేయి ఒకరం పట్టుకొని ఆ రష్ లో ఎక్కడ తప్పిపోతారో పిల్లలు అని చెప్పేసి వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకొని మేమైతే ఇంకా ముందుకు కదిలాము. ఇంకా లోపలికి వచ్చేసరికి నా ముందు జనాలను చూసారా, సమ్మక్క గద్దె దగ్గర ఇంత మంది, ఇంత రష్, అసలు కనీసం కాళ్ళు పెట్టడానికి కూడా చోటు లేదు. ఇంతకు ముందు సమ్మక్క గద్దె దగ్గర, సారలమ్మ గద్దె దగ్గర చుట్టూ కంచె ఉండేది కాబట్టి అంత దగ్గరికి వెళ్ళడానికి ఎవరు డేర్ చేయకపోయేది. అందరూ బంగారం మొక్కు తీర్చుకోవడానికి వస్తారు కదా, కానీ తీసి కింద పెట్టాలి అనుకునే టైంకి ఎవరు కూడా అమ్మవారి దరి చేరనీయకుండా తల మీద నుంచే లాక్కుంటున్నారు. కానీ వాళ్ళు అమ్మవారికి మొక్కు చెల్లించడానికే కదా వచ్చేది, వాళ్ళనంత ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మిగిలిన వాళ్ళేమో అమ్మవారికి బంగారం తీసుకొచ్చి అలా పెట్టేసి అలా తీసేసుకుంటున్నారు. అంత మీదగా అంతగానో విసిరేయడం, అంతగానో అమ్మవారి మీద పడ్డము, పక్కన వాళ్ళు చూడకుండా చేయడము ఇలా చేయకూడదు. అలాగే కొబ్బరికాయలు కూడా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు. కొంచెం డెవలప్మెంట్ ఇంకా కొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే మామూలుగా ఉండకపోయేది. అయిన వరకైనా కానీ చాలా బాగుంది. ఇంతమంది జనాలలో అమ్మవారిని చూసి దర్శనం చేసుకోగానే మనకున్న ఫీలింగ్స్, మనకున్న బాధ మొత్తం తొలగిపోతుంది. మేము నెక్స్ట్ వచ్చేసి సారలమ్మ గద్దె దగ్గరికి వచ్చాము. దాంట్లో కూడా ఫుల్ జనాలు ఉన్నారు. కానీ ఎవరు ఎలా కొట్టుకుంటారు అని చెప్పేసి పక్క నుంచి చూసి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చాము. పోలీసులు, ఆర్మీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పినా కూడా ఈ జనాలు వినట్లేదు. ఎలా పడితే అలా ఒకరిని ఒకరు తోసుకుంటూ నడుస్తూనే ఉన్నారు. ఇంకా సమ్మక్క సారలమ్మ వారి దర్శనం అయిన తర్వాత పగిడిద్దరాజుల గారు కూడా ఉన్నారు. అక్కడ దర్శనం కూడా చేసుకొని ఇంకా చిన్నగా అక్కడ నుంచి బయటికి వచ్చేసాము. ఇక ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఎలా వచ్చామో అలానే రిటర్న్ అయిపోయాము. ఇంకా వెనుక భాగంలో రైతుల జీవన శైలి, అట్లానే ఎడ్ల బండ్లు ఎంత బాగున్నాయో బొమ్మలు, నాకైతే చూడముచ్చటగా అనిపించాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు స్వీట్ మెమరీస్ లాగా ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ మనం కూడా ఫోటోలు, వీడియోలు తీస్తాం అనుకోండి. అక్కడ చూస్తే ఎడ్ల బండ్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరే చూడండి. నాకైతే రియల్ గా ఎడ్లను తీసుకొచ్చి అక్కడ పెట్టారేమో అనిపించింది. ఇంకా అమ్మవార్ల దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. 10:30 వరకు మాకు దర్శనం కూడా పూర్తయిపోయింది. ఇక మేము చిన్నగా ఈ చెట్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ నిలబడి కాసేపు మా ఆయన నేను ఫొటోస్ అన్ని దిగి, అలాగే మా పెద్దమాయ, మా పెద్దత్తమ్మ వాళ్ళిద్దరిని కూడా అన్యోన్యమైన జంటలుగా వాళ్ళని కూడా ఒక ఫోటో దిగమని చెప్పాము.
కొడుకు లాక్కొచ్చాడు ఫొటోస్ దిగమని చెప్పేసి. ఈ రకంగా కంప్లీట్ చేసేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఇంకా బయటికి అయితే బయలుదేరాము. మేము ఇంకా ఏ దారి గుండా వచ్చామో ఆ దారి గుండా బయలుదేరాము. కానీ ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు జంపన్న వాగులో వాటర్ లేవు, కానీ ఇప్పుడు వచ్చాయి. అది ఎలా, హౌ అని ఆశ్చర్యపడుతూ చూసుకుంటూ బయటికి వచ్చాము, బయలుదేరాము. కొన్ని చిన్న చిన్న గేమ్స్, అట్లానే షాపింగ్ ఇవన్నీ చేసాము. చేసినవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలానే ఇంక చూసుకుంటూ మేము ఇంకా వచ్చిన దారి గుండా బయటికైతే వచ్చేసాము. కానీ ఇంకా ముందు వెళ్తే ఇంకా ముందు చూడడానికి కూడా చాలా ఉంటుందంట, కానీ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేదు. మేము ఇక్కడే చూసాము. చూసి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెహికల్కి వచ్చాము. వెహికల్ దాకా వచ్చిన తర్వాతకి ఇక వెహికల్లో అటు ఇటు తిరిగేసి వస్తూ ఉంటే ఇంకా ముందు కూడా చాలా బాగుంది. ఇదంతా అసలు భలేగా చేశారు. అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుందాము అనే లోపు మా బండి వచ్చేసింది.